అంతవరకు మ్యూజిక్ అనుకుంటాం. కానీ మ్యూజిక్ అంటే లైక్ మోర్ దాన్ దట్. సో కొంచెం డీపర్ పర్స్పెక్టివ్ తెలుసుకోవడం అండ్ లైక్ సింపుల్ ఐడియా. Before I speak, my duty is to breathe out. Before breathing out, my duty is to breathe in. మరి ఇక్కడ రియల్లీ ద ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లైక్ బిగినింగ్ ఎక్కడ అవుతుంది, ఎండింగ్ ఎక్కడ అవుతుంది అంటే అని ఆలోచిస్తే లైక్ అక్కడ బిగినింగ్ ఏమి లేదు, జస్ట్ మన మైండ్కి అర్థం అవ్వడం కోసం మాత్రమే బిగినింగ్ అండ్ ఎండింగ్ అని మనం పెట్టుకుంటాము. సో ప్రతి ఒక్క ఫస్ట్ స్టెప్కి దేర్ ఈస్ స్టెప్ బిఫోర్ దాట్ అని. సో దీన్ని బట్టి ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఈ సైక్లిక్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మరి సైక్లిక్ ప్రాసెస్ని నడిపించేది ఏంటి, నడిపిస్తున్న ప్రిన్సిపల్ ఏమై ఉంటుంది అంటే ఇట్ ఈస్ మ్యూజిక్. దిస్ ఇస్ వేర్ ద మ్యూజిక్ కమ్స్ ఇంటు ప్లేస్. ఈ హిడెన్ ప్రిన్సిపల్ మరి అన్ని చోట్ల మ్యూజిక్ ఉంటుంది అని మనం ఎలా అనుకుంటాం అంటే జస్ట్ పాటల వల్లనే అనుకుంటాం అంటే కాదు. మనం రోజు వింటున్నది సాంగ్సా లేకపోతే సాంగ్సా మ్యూజికా అని అనుకుంటాము. కానీ మ్యూజిక్ మేక్స్ సాంగ్స్ మీనింగ్ఫుల్. ఎలాంటి సాంగ్స్ అయినా మ్యూజిక్ మీనింగ్ఫుల్గా చేస్తుంది. మ్యూజిక్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి ప్లేడ్, బట్ మ్యూజిక్ మేక్స్ యూ ప్లే సంథింగ్ అని అన్నారు. సో అది ఇన్స్ట్రుమెంట్ అయినా లైక్ వాయిస్ అయినా మ్యూజిక్ మేక్స్ యూ ప్లే సంథింగ్ అంటారు. సో మరి బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యూజిక్ ప్రిన్సిపల్ ఎలా చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ని ఎవరైనా పాడుతున్నారు అంటే మ్యూజిక్ పాడుతున్నారు అంటాం. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ని మనం సెకండ్ ప్రిన్సిపల్గా ఫస్ట్ ప్రిన్సిపల్గా చూపిస్తాము. కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండేది మాత్రం ఇది మ్యూజిక్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ట్రాన్స్లేట్ చేశాను అనుకోండి, ఎవరైనా అది కరెక్ట్ షేప్లో ఉందా లేదా అని చెప్పగలరు. ఎలా చెప్తారు అంటే ఇట్స్ ఎ న్యాచురల్ సెన్స్. మన అందరం ఆ న్యాచురల్ సెన్స్ని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అంటారు. అది ఒకవేళ కలర్స్ అయి ఉంటే ఆ కలర్స్ ఒక ఆర్ట్లో కలర్స్ చాలా బ్యూటిఫుల్గా పేరప్ చేస్తే దాన్ని హార్మోనీ అని మనం అంటాము. బట్ ద బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ ఈజ్ అది కూడా మ్యూజిక్. అండ్ ఆ సెన్స్ మనలో ఉండడం, ఆ సెన్స్కి గుడ్ ఆర్ బ్యాడ్ అని మనం డిసైడ్ చేయగలగడం, ఆ సెన్స్నే మ్యూజిక్ అంటారు మాస్టర్ గారు. సో షేప్స్, కలర్స్ వేరే నేమ్స్తో మనం పిలిచిన బ్యాక్గ్రౌండ్లో ఇట్ ఈస్ మ్యూజిక్. సో ఏదైనా ఆర్డర్లో నేచర్లో ఉండే దాంట్లో ఆర్డర్, బ్యాలెన్స్, హార్మోనీ ఈ మూడు కలిసి ఉంటే దట్ ఈస్ మ్యూజిక్ అని చెప్తారు మాస్టర్ గారు. సో అది సరే.